హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ రాజా క్రియేటివిటీస్. మీకైతే నేను ఇవాళ ఒక మిస్టరీస్ టెంపుల్ గురించి అయితే చెప్పబోతున్నాను. ముందైతే ఇక్కడ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవాలి. 25 రూపీస్ అయితే నాకు ఛార్జ్ చేశారు. ఇది ఎందుకంటే గవర్నమెంట్ ప్రాపర్టీలో ఉంది ప్రజెంట్, అందుకని ఇక్కడ ఛార్జెస్ కూడా చేస్తున్నారు. ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఇది మన విజయవాడ ఉండవల్లి గృహాల దగ్గర ఉన్న ఒక విష్ణుమూర్తి టెంపుల్. ఇదైతే చెప్పడానికైతే ఈ టెంపుల్ వచ్చి 6-7 శతాబ్దం చరిత్ర కలిగిన టెంపుల్. ఇది 6-7 శతాబ్దంలో విష్ణు కుండే రాజులు అనేవాళ్ళు ఈ టెంపుల్ని ఇలా నిర్మాణించారు. ఈ టెంపుల్ని ప్రజెంట్ అయితే చాలామంది చెప్పడం ఏంటంటే ఇది బౌద్ధ మతం వాళ్ళు కూడా విశ్రాంతి తీసుకునే స్థలంగా అయితే పరిగణించారని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఈ గుడిలో ఉన్న మిస్టరీ ఏంటంటే ఈ గుడి ఇప్పుడుదని కాదు కానీ ఎన్నో చరిత్ర కలిగిందని అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే ఇది మన విజయవాడలో ఉన్న వాళ్ళ వరకు తెలుసు, బయట స్టేట్ వాళ్ళకి అయితే తెలియదు. ఎందుకంటే తమిళనాడులో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి అయితే అందరికీ తెలుసు, విజయవాడలో కూడా ఇలాంటిది ఒకటి ఉందని మాత్రం తెలియదు. అది నేను వాళ్ళు తెలియాలని చెప్పి ఈ వీడియో చేశాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. ఇంక ఈ గుడి గురించి మాట్లాడితే అనంత పద్మనాభ స్వామి తమిళనాడులో ఉన్న టెంపుల్కి ఎన్నైతే 7 డోర్లు అయితే ఉన్నాయో ఇక్కడ కూడా కొన్ని అలా గృహల్లాగా ఉన్నాయి. అక్కడ డోర్స్ ఎట్లాగో ఇక్కడ గృహలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న కొన్ని గృహల్లో నుంచి అయితే మన విజయవాడ కనకదుర్గమ్మ గుడికి అయితే దారి ఉండిద్ది అని చెప్తారు. ఆ డోర్స్ని అయితే మూసేసి ఉన్నాయి. ఇక్కడ గృహల్లో అయితే గృహాలు మూసేసి ఉంది. గుడిని అయితే ఒకసారి ఫుల్గా చూడండి. ఇక్కడ చూసారా ఎన్ని ర్యాట్స్ ఉన్నాయో. ఈ టెంపుల్స్ ప్రతి మూల ఈ ర్యాట్స్ అయితే చాలా ఉన్నాయి. చాలా అంటే టెంపుల్ లోపలికి వెళ్ళే వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళు ఉంటే కొద్దిగా జాగ్రత్తగా చూసి వెళ్ళండి ఎప్పుడైనా వెళ్తే కనుక. ఇంకోటి వచ్చి ఈ కొండ కూడా మొత్తం చెక్కిన కొండ అవడం వల్ల ఏంటంటే మనకి ఎటువైపు వెళ్ళినా సరే అన్నీ ఒక పిచ్చిగా గృహాలుగా కనబడుతూ ఉంటాయి. కానీ అన్ని ఎటువైపు వెళ్ళినా సరే మనం బయటకైతే వచ్చేయడానికి అయితే దారి ఉండిద్ది. స్ట్రైట్గా దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అయితే ఉండదు, వంకర టెంకరగా తిరిగి పైకి వెళ్ళాలి. ఇలా ఒక కొండ రౌండ్గా తిరిగినట్టు మనకి ఇప్పుడు మన కనకదుర్గమ్మ గుడి ఎలాగైతే పైకి ఎక్కుతున్న కొద్ది రౌండ్గా తిరిగి వెళ్తామో ఇక్కడ కూడా అట్లాగే ఉంటుంది. కాకపోతే మరీ అంత గుడి అంటే చెప్పను నేను, దాని మీద కొద్దిగా చిన్నదే అమ్మవారి గుడి మీద ఒక ఎట్లాగైనా సరే వెళ్ళేదారిలో ఒక మెట్ల లాగా ఉంటుంది, స్టెప్స్ ఎక్కుతూ ఉంటే ఒక దారి అనేది వచ్చింది మనకి. అంటే ఒక కొండ ప్రాంతం కాబట్టి అది ఒక అడ్డంగా చెక్కుతున్నట్టు ఉంటుంది కొండ మాత్రం. ఆ చెక్కిన దారిలో వెళ్తున్న దారిలో అయితే మనకి పెద్ద పెద్ద పిల్లర్స్ అయితే కనపడతాయి. ఆ పిల్లర్స్కి ప్రతి పిల్లర్కి ఏదో ఒక దేవుడు విగ్రహం అయితే చెక్కేసి ఉంటుంది. వెళ్ళేదారిలో చాలా పిల్లర్స్ అయితే మనకి పెద్ద టన్నల్లా కనబడుతూ ఉంటుంది. కానీ అది అంత పెద్ద టన్నల్ ఏం కాదు, చిన్నగానే ఉంటుంది. వెళ్తున్న కొద్దీ మనకి కనబడిపోతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ప్రతి పైకి రాగానే స్వామి విగ్రహానికి వెళ్ళే దారి అయితే కనపడుతుంది. మెట్లు స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కి వెళ్తే మనకు ఒక చిన్న గదిలాగా ఉంటుంది. అక్కడ స్వామి ఉండే చోటు అది. ఆ స్వామి చోటుకి వెళ్ళడానికి అయితే అక్కడ కూడా సేమ్ ఇంకే కింద ఉన్నట్టు పిల్లర్స్ ఉంటాయి. ఎన్నో పిల్లర్స్ ఉంటాయి. అవన్నీ లోపలికి వెళ్ళగానే మనకు కనబడిద్ది. ప్రతి స్టెప్కి ఒక పిల్లర్స్ లాగా ఉంటుంది. ఇక్కడ గుడి లోపల మొత్తం ఎటు చూసినా విగ్రహాలు ఉంటాయి ఆ పిల్లర్స్కి కూడా. అలాగా అవన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు సరదాగా. ఎవరైనా హాలిడేస్లో వెళ్దాం అనుకున్న వాళ్ళకైతే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఈ టెంపుల్ మాత్రం. చూస్తున్న కొద్దీ అసలు కొన్ని విషయాలు తెలియని వాళ్ళకి తెలుసుకునే ఆసక్తి అయితే కలుగుతుంది వెళ్ళే దారిలో అయితే. అలా వెళ్తున్నప్పుడు అక్కడ ఒక చిన్న ద్వారంలాగా ఉంటుంది. ఆ ద్వారం లోపల అయితే అనంత పద్మనాభ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. అక్కడైతే ఇంకెవరు ఉండరు, ఎవరైనా సరే వెళ్ళొచ్చు, ఎంతమంది అయినా వెళ్ళొచ్చు, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. చాలామంది అయితే అక్కడికి వెళ్ళి సెల్ఫీలు దిగుతున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. వెళ్ళే దారిలో కొద్దిగా ముందుకెళ్ళగానే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఆంజనేయ స్వామి విగ్రహం చూసేసి వెళ్ళండి చాలామంది. అక్కడ చాలా బాగుంది కూడా విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం. వీడియోలో మీకు అలా కనబడింది కానీ అక్కడ విగ్రహం అయితే చాలా బాగుంది. ఇదిగోండి ఫైనల్గా అనంత పద్మనాభ స్వామి విగ్రహం చూడండి. జనాలు అయితే ఎంతమంది ఉన్నారో. అంతే సింపుల్గా స్వామికి ఏ ఆరంభం లేకుండా అలా సింపుల్గా ఉంటాడు. అక్కడ ఒక చిన్న దీపం పెట్టి ఉండిద్ది. చూడండి సింపుల్గా ఉంటాడు అనంత పద్మనాభ స్వామి అయితే. అక్కడ చిన్న దీపం పెట్టి ఇక్కడ పూజారి కూడా ఎవరు లేరు పూజ చేసేలాగా. ఇలా తెలుసు ఏమైనా మార్నింగ్ ఏమైనా వస్తారేమో, ఎందుకంటే అక్కడ పూల దాంట్లో వేసి ఉన్నాయి కదా. ఈ పైన చూడండి గద్ద ఆయన వాహనం, అది కూడా ఎంత బాగా చెప్పారో చూడండి. కింద వరకు చూస్తే చాలామంది కనబడలేదు కానీ అక్కడ గర్భగుడిలో మాత్రం చాలామంది ఉన్నారు జనాలు మాత్రం. ఆయన విశ్రాంతి తీసుకుంటున్న స్థలంలో కూడా పైన చూడండి ఎన్నో విగ్రహాలు చెక్కేసి ఉన్నాయి. అసలు ఆయన అంత పెద్దగా ఉంటాడని నేను అనుకోలేదు. ఒక చిన్న విగ్రహంలో ఉంటుందేమో అనుకున్నాను. ఒక గది మొత్తం ఉంటుంది ఆయన విగ్రహం.
కంప్లీట్గా ఈ విగ్రహాన్ని అయితే గ్రానైట్తోనే చేశారంట, గ్రానైట్తో చెక్కారంట ఈ విగ్రహాన్ని అయితే. అప్పట్లో ఉన్న మహర్షులు ఋషులు కలిసి అయితే ఈ విగ్రహాన్ని చేశారంట. అందుకనే మీరు ఇక్కడ చూసినా సరే కింద కానీ ఇటుపక్కల చూసినా కానీ వాళ్ళందరి విగ్రహాలు అయితే కనపడతాయి మీకు. ఈ గుడి నిర్మాణం చేసిన రాజుల కాలం కాడి నుంచి ఈ ఈ గుడి ఎలాగైతే ఉందంట, ఈ కొండ చెక్కి ఇలా చేసిన టెంపుల్ అయితే ఇట్లాగే ఉంది. మీరు ఎటువైపు చూసినా కానీ ఇక్కడ గృహలా కనపడుతుంది, డోర్లు వేసి ఉన్నాయి దానికైతే. అక్కడికి మనకు పర్మిషన్ అయితే లేదు, అంతా క్లోజ్ చేసేసింది ప్రజెంట్ అయితే. వెళ్ళడానికి అయితే లేదంట, పర్మిషన్ లేదంట. ఇటువైపు చూసిన కొన్ని విగ్రహాలు అయితే కొన్ని చెరిగిపోయి ఉన్నాయంటే ఎన్నో పురాణ కాలం కాడి నుంచి ఉంది కాబట్టి గుడి. ఈ టెంపుల్ మాత్రం ఒక అభివృద్ధి లాంటిది మాత్రం చేస్తే చాలా పెద్ద గుడి అయింది విజయవాడకి. ఇప్పుడు మన కనకదుర్గమ్మ టెంపుల్ ఎలా అయితే ఉందో ఈ టెంపుల్ కూడా అట్లాగా అవుద్దేమో రాబోయే రోజుల్లో. ఇక్కడైతే ఇప్పటికి చాలా మంది జనాలకు కూడా తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ టెంపుల్కి చాలా మంది అయితే వస్తున్నారు. ఇదివరకు పెద్దగా ఐడియా లేదు ఎవరికి కూడా, తెలిసినా కూడా అంత పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు వచ్చి చూసిన దాని నుంచి చాలా మంది అయితే పెరుగుతున్నారు. ఇక్కడ మనకి ఈ గుడి బయట నుంచి చూడడానికి కూడా చాలా బాగుంటుంది వ్యూ మాత్రం. చాలా మంది ఇక్కడ సెల్ఫీలు దిగుతున్నారు, రీల్స్ తీసుకుంటున్నారు, చాలా బాగుంది. ఇటు నుంచి వస్తే మనకి కృష్ణానది కూడా కనబడుతుంది అంటారు ఈ గుడి కాడ నుంచి వస్తే. ఎందుకంటే ఇది టెంపుల్ కూడా కృష్ణానది ఒడ్డునే ఉంటుంది ఈ టెంపుల్ దగ్గరగా. ఈ కింద నుంచి చూస్తే మాత్రం మొత్తం ఒక అడవిలాగా చేశారు కింద మాత్రం. అంటే ఒక గ్రౌండ్ లాగా, ఒక పార్క్ లాగా చేశారు, ఎవరైనా వచ్చి సరదాగా ఉండేలాగా. ఇక్కడ చూస్తే కొన్ని గృహాల్లాగా ఉన్నాయి చూసారా, ఈ గృహాల గురించి నేను ఎందా నుంచి మాట్లాడుతుంది. ఇక్కడికైతే మనకి లేదు, నో ఎంట్రీ అని అయితే పెట్టారు, ఎందుకో తెలీదు. అక్కడ వరకు ఆగిపోయారు చాలా వరకు, పైకి వెళ్ళడానికి అయితే లేదంట. పైకి ఇదివరకు వెళ్ళే వాళ్ళట, మరి ఎందుకు నో ఎంట్రీ పెట్టారో కూడా ఎవరికి తెలీదు. అక్కడున్న సెక్యూరిటీ ఆయన అడిగితే మాత్రం చెప్పారు పైకి వెళ్ళడానికి అయితే పర్మిషన్ లేదు అని చెప్పి. ఈ వే అయితే ఏదైతే ఉందో ఇది డైరెక్ట్ కొండపైకి వెళ్ళిద్దంట. అంటే ఇప్పుడు మనం వెళ్ళింది సగం వరకే, ఇంకా చాలా పైకి ఉందంట టెంపుల్ అయితే. పైన అయితే ఇంకేం విగ్రహాలు అయితే లేవంట, చెట్లు, కొన్ని మంకీస్ కూడా ఉంటాయంట పైన అయితే. కొద్దిగా యాంగ్రీ మంకీస్లా ఉంటాయంట. అందుకని ఎప్పుడైనా చిన్నపిల్లలతో వెళ్తే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కిందకి దిగేటప్పుడు కూడా మీకు దిగిందాలు సొరంగాల్లాగా ఎన్నో కనపడుతూ ఉంటాయి కదా, అసలు అందులోకి వెళ్తామే కానీ అసలు అందులో ఏముండదు, అన్ని రాళ్ళతో మూసేసి ఉంటుంది. ఏదో చూడడానికి ఇదిగా అనిపించింది, మరి అవి ముందు నుంచి మూసేసి ఉన్నాయో ఇప్పుడు ఎలా జరిగిందో మనకి తెలియదు. కింద చూడడానికి మాత్రం గ్రౌండ్ లాగా సూపర్ ఉంటుంది, అసలు వ్యూ మాత్రం అదిరిపోద్ది. చాలామంది ఇక్కడ వెళ్తున్నారు కానీ కొండ చుట్టూరు చూడండి జనాలు ఎటు చూసినా కనబడతారు. కిందకి లోపలికి వెళ్ళగానే అంత ఇరుకిరికి కనిపించి కింద చూడగానే చాలా పెద్ద తాజ్ మహల్ లా కనబడుతుంది గుడి మొత్తం. ఇది ఈరోజు వీడియో అయితే. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి టెంపుల్స్ మరెన్నో మీకు చూపిస్తాను. బై అండ్ రాజా క్రియేటివిటీస్.